పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద సర్ విధుల్లో ప్రస్తుత మాజీ జిల్లా న్యాయాధికారులను నియమించాలని కోల్కతా హైకోర్టును ఆదేశించింది. సర్పై బెంగాల్ సర్కార్, కేంద్ర ఎన్నికల సంఘాల మధ్య పరస్పర నిందల పర్వం కొనసాగుతోందని, ఇది దురదృష్టకరమని అభిప్రాయపడింది. ఇక ఈసీ, టీఎంసీ ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెంగాల్లో సర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు గాను పలు కీలక ఆదేశాలను జారీ చేసింది. సర్ ప్రక్రియలో ఎన్నికల అధికారులకు సాయం చేసేందుకు జ్యుడిషియల్ అధికారులను డెప్యుటేషన్పై నియమించాలని కోల్కతా హైకోర్టును ఆదేశించింది. ఇక సర్ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఈ అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారని స్పష్టం చేసింది. బెంగాల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియ పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ అధికారులను నియమించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కొందరు న్యాయాధికారులను కేటాయించాలని, మరికొందరు మాజీ జిల్లా జడ్జిలు, అదనపు జిల్లా జడ్జిలను కూడా నియమించాలని కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే డీజీపీ, ఈసీ అధికారి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, కేంద్ర అదనపు సొలిసిటర్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్లతో సమావేశమై న్యాయాధికారుల నియామకాలను ఖరారు చేయాలని ఆదేశించింది. సర్ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూసేందుకు గాను న్యాయాధికారులను నియమించడం తప్ప తమకు మరో మార్గం కనిపించలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 28న తుది ఓటరు జాబితాను విడుదల చేసేందుకు ఈసీకి అనుమతిచ్చింది.